కొండాపురం మండలం సత్యవోలు పంచాయతీలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర 3ఏళ్ల దినోత్సవాన్ని టీడీపీ నేత మందపల్లి మాధవరావు ఆధ్వర్యంలో జరిగింది. సత్యవోలులోని గ్రామదేవత నాగరప్పమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పాదయాత్రగా గ్రామ కూడలి వద్దకు వచ్చి కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. మందపల్లి మాధవరావు మాట్లాడుతూ నాడు యువగలం విజయవంతం చేయాలని సత్యవోలు పంచాయతీకి చెందిన తెలుగు యువత ఉదయగిరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గద్దె రామకృష్ణ జన్మస్థానం టు దేవస్థానం కార్యక్రమం చేపట్టి మాలకొండలో పూజలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యవోలు గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యం వేణు, నీటి సంఘం అధ్యక్షుడు మద్దసాని శ్రీనివాసులు, మాజీ సర్పంచి గద్దె రాఘవయ్య, గోరంట్ల శ్రీనివాసులు, మందపల్లి భాస్కర్రావు, గోగుల హజరత్తు, జడపల్లి మధు, బంకా కిలారి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోగుల హజరత్ బాబు, నా సత్యవోలు పంచాయతీ. సో యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన రోజు ఈ రోజుకి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి శ్రీ గద్దె రామకృష్ణ యాదవ్ గారు ఇక్కడ నుంచి జన్మస్థానం సత్యవోలు పంచాయతీ నుంచి మాలకొండ స్వామి దాకా, మాలకొండ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. సో 3 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మా దేవత నాగరప్పమ్మ తల్లి దగ్గర పూజలు చేసుకున్నాము. పూజలు చేసుకునేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మందపల్లి మాధవరావు, మా సత్యవోలు పంచాయతీ. జనవరి 27వ తేదీ లోకేష్ పాదయాత్ర సంఘీభావంగా జన్మస్థానం టు దేవస్థానం గద్దె రామకృష్ణ ఆధ్వర్యంలో వెళ్ళొచ్చాం. ఈరోజు అది దానికి సంఘీభావంగా మేము ఈరోజు నాగరప్పమ్మ గుడిలో చిన్న కార్యక్రమం పూజలు చేసి లోకేష్ బాబుకి, రామకృష్ణకి తర్వాత ఇక్కడ మేము కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. చిన్న అందరికీ నమస్కారం. నేను మీ గద్దె రామకృష్ణ, ఉదయగిరి నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిని. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజు అప్పటి గత ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత బంగారు భవిష్యత్తు కోసం ఆనాటి ఆంధ్రప్రదేశ్ యావత్ యువత యొక్క గొంతుకలను తన గొంతుకగా చేసుకుని నవశకానికి నాంది పలకాలనే ఉద్దేశంతో యువగళం అనే పాదయాత్రని కుప్పం నుంచి యువశంకరావం పూరించినటువంటి మన యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు అన్న గారి యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగి ఆ తర్వాత తదనంతరం వచ్చినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు పరిగెడుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా కూటమి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా అభినందనలు మరియు శుభాకాంక్షలు. అయితే ఇదే రోజు 3 సంవత్సరాల క్రితం లోకేష్ అన్న యువగళం పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నేను అందరి సహాయ సహకారాలతోటి 3 సంవత్సరాల క్రితం ఇదే రోజు జన్మస్థానం టు దేవస్థానం అనేసి సత్యవోలు నాగరప్పమ్మ దేవస్థానం నుంచి అదేవిధంగా మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరకు దాదాపు 50 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. అది మొక్కు పాదయాత్రగా ఆ రోజు ఉదయగిరి కూటమి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మొక్కు పాదయాత్రగా ఆ రోజు జన్మస్థానం టు దేవస్థానం చేయడం జరిగింది. దానికి ఉదయగిరి నియోజకవర్గంలో విశేష ఆదరణ లభించింది. ఆ రోజు ఉదయగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా కొండాపురం మండలం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ, నందమూరి అభిమానులు అందరూ విశేషంగా ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని ఘన విజయం చేయడం జరిగింది. అయితే త్వరలో నేను జన్మస్థానం టు దేవస్థానం 2.0 విజయోత్సవ పాదయాత్రను గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అన్నగారి సహాయక సహకారాలతో చేద్దామనుకుంటున్నాను.
దానికి ఉదయగిరి నియోజకవర్గ కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఈ విజయోత్సవ పాదయాత్ర కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.